ఆచి చికెన్ మసాలా. మహిళా రిజర్వేషన్లు డీలిమిటేషన్ బిల్స్ పై బీజేపీ కీలక నేతలు సమావేశమయ్యారు. నేడు సాయంత్రం 4 గంటలకు బిల్స్ పై లోక్సభలో ఓటింగ్ కూడా జరగనుంది. దీంతో ఎలాగైనా బిల్లులు పాస్ చేయించుకోవాలనే ఉద్దేశంతో బీజేపీ మంత్రాంగం ప్రారంభించింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేతృత్వంలో జరుగుతున్న భేటీకి జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్, పీయూష్ గోయల్, శివరాజ్ చౌహాన్ తో సహా పార్టీ కీలక నేతలు అటెండ్ అయ్యారు. ఎన్డీఏ బలాబలాలు కూడగట్టాల్సిన మద్దతుపై చర్చిస్తున్నట్లు సమాచారం. ఇక లోక్సభలో బిల్స్ ఆమోదం పొందాలంటే 2/3 మెజారిటీ అవసరం. అంటే 540 మందికి 360 సభ్యుల మద్దతు అవసరం. ప్రస్తుతం ఎన్డీఏ బలం 293 మంది కాగా ఇండీ కూటమి బలం 233. ఎన్డీఏకి ఇంకా 68 మంది సభ్యుల మద్దతు అవసరం ఉంది. దీంతో అవసరమైన మద్దతు కూడగట్టే పనిలో బీజేపీ అగ్రనేతలు బిజీగా ఉన్నారు. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి వేణుగోపాల్ అందిస్తారు. వేణుగోపాల్. మహిళా రిజర్వేషన్ డీలిమిటేషన్ బిల్లులపై బీజేపీ కీలక నేతలు సమావేశమయ్యారు. నేడు సాయంత్రం 4 గంటలకు బిల్లులపై లోక్సభలో ఓటింగ్ జరగనుంది. దీంతో ఎలాగైనా బిల్లును పాస్ చేయించుకోవాలనే ఉద్దేశంలో బీజేపీ ఇప్పటికే మంత్రాంగం ప్రారంభించింది. ఇక కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేతృత్వంలో జరుగుతున్న భేటీకి జాతీయ అధ్యక్షుడు బీజేపీ నితిన్ నబీన్, పీయూష్ గోయల్, శివరాజ్ చౌహాన్ సహా పార్టీ కీలక నేతలు హాజరయ్యారు. ఇక ఎన్డీఏ బలాబలాలు కూడగట్టాల్సిన మద్దతుపై ఈ సమావేశంలో చర్చించినట్టు మనకు సమాచారం. ఇక లోక్సభలో బిల్లు ఆమోదం పొందాలంటే 2/3 మెజారిటీ అవసరం. అంటే 540 మందికి 360 సభ్యుల మద్దతు అవసరం. ప్రస్తుతం ఎన్డీఏ బలం 293 మంది కాగా ఇక ఇండియా కూటమి బలం 233. ఇక ఎన్డీఏకు ఇంకా 68 మంది సభ్యుల మద్దతు అవసరం ఉంది. దీంతో ఈ అవసరమైన మద్దతును కూడగట్టేందుకు వీరందరూ కూడా బీజేపీ అగ్రనేతలు బిజీగా ఉన్నారు. ఇక మరోవైపు ఇండియా కూటమిలో ఉన్నటువంటి కొన్ని ప్రాంతీయ పార్టీల సంబంధించి కూడా ఇటు చర్చలు జరుపుతున్నట్లు మనకు సమాచారం. ఏది ఏమైనా ఈ 2 బిల్లులు కూడా ఈరోజు పాస్ చేసుకోవాల్సిన అవసరం ఇటు ఎన్డీఏ కూటమి పైన ఉంది. అందులో భాగంగా ఇండియా కూటమిలో ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీల నేతలతో కూడా ఈ సమావేశమై వారిని ఈ ఓటింగ్ లో పాల్గొని ఈ 2 బిల్లులు పాస్ చేసుకునేందుకు సహకరించాల్సిందిగా ఇటు బీజేపీ నేతలు ప్రయత్నిస్తున్నటువంటి పరిస్థితి. ఓకే వేణుగోపాల్.